హాయ్ ఫ్రెండ్స్, కరోనా విజృంభిస్తుంది. దేశంలో 4 లక్షల పైగా కేసులు నమోదవుతున్నాయి. సో ఈ పరిస్థితుల్లో కొన్ని కేసులు అయితే సడన్ గా డెత్లు కూడా ఎక్కువ కనపడుతున్నాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలిసిన వాళ్ళు చనిపోయారు, పలానా వాళ్ళు చనిపోయారు. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే రోజు అవే చూడాల్సి వస్తుంది. సో ఎట్లా ఈ క్రైసిస్ నుంచి బయటపడడం ఎట్లా, ఈ క్రైసిస్ ను మేనేజ్ చేయడం ఎట్లా అనే అంశాల గురించి ఒకసారి మాట్లాడదాము. మనతో పాటుగా మాజీ ఎంపీ అలాగే ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ బూర నర్సయ్య గౌడ్ గారు ప్రస్తుతం మనతో పాటుగా లైవ్ లో ఉన్నారు. సార్ నర్సయ్య గౌడ్ గారు నమస్తే అండి. సార్ ఒక పాజిటివ్ సైన్ ఏదో నాకు అనిపిస్తుంది. గత 4 రోజులుగా మనం చూస్తే 4 లక్షల కేసులు దాటాయి, కానీ 4 లక్షల నుంచి మరింత పెరగకుండా అక్కడే ఉండడం కూడా, అంటే పెరుగుతా ఉంటది కదా, 4, 4.5, 5 అట్లా అయిపోతుందేమో ఒక భయం కలిగింది. కానీ పెరగకుండా అక్కడే ఉండడం గత 4-5 రోజులుగా కొంచెం పాజిటివ్ సైన్ అనుకోవచ్చు అండి. డెఫినెట్లీ మనము కేసుల రోజు అందరూ మీరు కానీ నేను కానీ మన భారతదేశంలో ప్రతి ఒక్కరు చూసేది ఏంటంటే టోటల్ ఈరోజు సంఖ్య ఎంత అనేది. ఆ సంఖ్య అనేది తక్కువ ఉండటం అనేది చాలా, అంటే స్టెబిలైజ్ 4 lakhs per day అనేది శుభసూచకమైన అయినప్పటికీ వీ కెనాట్ బి కాంప్లసెంట్. ఎందుకంటే నెక్స్ట్ వీక్ పెరుగుద్దని గ్యారెంటీ లేదు, బట్ అది కూడా డిపెండెంట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ సబ్జెక్ట్. సార్ దీనికి రీజన్ చాలా రాష్ట్రాలు ఇప్పటికే పాక్షిక లాక్డౌన్ కి వెళ్ళాయి. కొన్ని అయితే ఇవాళ నుంచి అయితే తమిళనాడు లాంటి రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్ అంటున్నాయి. సో దీనికి రీజన్ ఈ కేసులు మరింత పెరగకుండా ఉండటానికి రీజన్ ఇలాంటిది అనుకోవచ్చా? పాక్షిక లాక్డౌన్ లో ఎక్కడికక్కడ కట్టడి చేయడమే అనుకోవచ్చా? అంటే మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరోనాకు కట్టడి చేయటంలో ఓన్లీ వన్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్. అది వ్యక్తిగతంగానా, సామూహికంగానా, ఒక డిస్ట్రిక్ట్, రాష్ట్రమా, దేశం అనేది దట్ ఈస్ అ ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఆ లాక్డౌన్ అనేది మొత్తం రాష్ట్రంలో వ్యాప్తంగా చేసినప్పుడు డెఫినెట్లీ కేసుల సంఖ్య తగ్గుతున్నది. బట్ మీరు గతంలో ఒకసారి గుర్తు చేసుకుంటే, లాస్ట్ టైం మనం లాక్డౌన్ పెట్టినప్పుడు కేసులు, నెంబర్ ఆఫ్ కేసులు తక్కువ ఉన్నాయి. లాక్డౌన్ తర్వాత బాగా పెరిగినాయి, తదుపరి స్లోగా తగ్గినాయి. సో లాక్డౌన్ అనేది సైకిల్ ని బ్రేక్ చేయడానికి, అంటే ఆ సైకిల్ ని బ్రేక్ చేయడానికి పనికొస్తుంది, కానీ శాశ్వతంగా కేసుల సంఖ్య తక్కువ చేయాలంటే మనం వ్యక్తిగత ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఆ మైక్రో కంటైన్మెంట్ అనేది చాలా చాలా అవసరం. ఈ మైక్రో కంటైన్మెంట్ అంటే దేశము, రాష్ట్రం లాక్డౌన్ అనేది ఓన్లీ ఫర్ ఎ పర్మిటెడ్ టైం, ఒక పర్టికులర్ సైకిల్. ఎందుకంటే కోవిడ్ 14 రోజులు మనం సైకిల్ తీసుకుంటే దాన్ని బ్రేక్ చేయడానికి ఒక 14 రోజులు 3 weeks లాక్డౌన్ పనిచేస్తుంది. బట్ అంతిమంగా కరోనాని మనం జయించాలంటే సుదీర్ఘకాలం, మీ ద్వారా అందరికి చెప్తున్నా, దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు గో అవే ఇన్ ద 2-3 years. ఇప్పుడు ఉన్నటువంటి అంచనా ప్రకారం 2023 వరకు అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. అంటే మనం కరోనాతోని సహజీవనం చేయడం నేర్చుకోకుంటే మనం జీవించడం కష్టం. సార్ ఇక్కడ ఈ మధ్య కాలంలో వరుసగా చూస్తున్నాం. ఫస్ట్ వేవ్ లో చూడలేదు కానీ ఇలాంటి పరిస్థితి సెకండ్ వేవ్ లో చూస్తున్నాము. కరోనా వచ్చిన తర్వాత 4 రోజులకు 5 రోజులకు చనిపోవడం ఏంటి సార్? అంటే చాలా డెత్లు, ఇమ్మీడియట్ డెత్లు ఉంటున్నాయి. దీనికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? అంటే మనం కరోనా కూడా ఏంటంటే ఇట్స్ కోవిడ్ RNA వైరస్ చాలా ర్యాపిడ్ గా మ్యూటేషన్ అవుతుంది. అంటే కొత్తగా వచ్చే వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ట్రాన్స్మిషన్. ఇదివరకు ఏంటంటే RN1 ఏదైతే ఉందో ఒకళ్ళకి వస్తే ఇద్దరికి వస్తుందని, ఇప్పుడు ఒకళ్ళకి వస్తే 15 మందికి వస్తుందని మనకు స్టడీ చెప్తున్నాయి. అండ్ సివియారిటీ, గతంలో ఏంటంటే వారం రోజుల వరకు జ్వరం రాదు, వారం తర్వాత జ్వరాలు వస్తే అప్పుడు సివియరు, దాని తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని, అప్పుడు ఎట్లా అలా లేదు. ఇవాళ నిర్ధారణ అయితే ఆఫ్టర్ 4th day దే ఆర్ సింకింగ్. ఈవెన్ 20 years, 30 years, 15 years వాళ్ళు కూడా యువకులు చాలా మంది చనిపోతున్నారు. అందుకొరకు మనకు ఈ ఏజ్ లిమిట్ కానీ, సెక్స్ లిమిట్ కానీ ప్రస్తుతం వేరియంట్ కి ఏమీ లేదు. సార్ ఇంకొకటి, దీనికి సంబంధించి మీరు సహజీవనం అంటున్నారు. ఇది చాలా కాలం క్రితం ఫస్ట్ వేవ్ లో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చెప్తే చాలా మంది నవ్వారు, సహజీవనం అంటున్నాడని చెప్పేసి. కానీ తర్వాత అందరికి అర్థమైంది నిజమే సహజీవనం చేయాల్సిన పరిస్థితి అని. మీరు చెప్పినట్టుగా 2-3, ఇప్పుడు సెకండ్ వేవ్ అన్నారు, ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు, మళ్ళీ 4th వేవ్ కూడా అంటారేమో. థర్డ్ వేవ్ అనేది ఉందా? అసలుకి థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఎంతవరకు? సెకండ్ వేవ్ పూర్తి కాలేదు, మళ్ళీ థర్డ్ వేవ్ కూడా అంటున్నారు కదా సార్.
ఇప్పుడు కిరణ్ గారు, వేవ్స్ అనేది ఏదో టైం ప్రకారం వచ్చాయి కాదండి, మన యొక్క నడవడి ప్రకారం వస్తుంది. ముఖ్యంగా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కోవిడ్ విల్ నాట్ ఫాలో అవర్ టైం టేబుల్. ప్రధానంగా థర్డ్ వేవ్ ఎందుకు వస్తుంది? మనము ఏదైతే కోవిడ్ ప్రోటోకాల్స్ ని ఉల్లంఘించినప్పుడు, ఏవైతే ప్రికాషన్ తీసుకోవాల్సినది ఉల్లంఘించినప్పుడు, జనసందోహం పెరిగినప్పుడు, మైక్రో కంటైన్మెంట్ చేయనప్పుడు, సరి అయినటువంటి వ్యాక్సిన్ ఇవ్వనప్పుడు, అప్పుడు వస్తుంది థర్డ్ వేవ్. అంటే థర్డ్ వేవ్ ఖచ్చితంగా వస్తుందని ఏం లేదు. చాలా దేశాలు సెకండ్ వేవ్ కట్టడి చేశాయి, కొన్ని దేశాలు ఫస్ట్ వేవ్ కే కట్టడి చేశాయి, కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ నడుస్తుంది, కొన్ని దేశాల్లో ఫోర్త్ వేవ్ నడుస్తుంది. ఆ వేవ్స్ అనేది అక్కడ ఉన్నటువంటి ఫెయిల్యూర్ వల్ల వస్తుంది, కానీ అదేదో పనిగట్టుకొని ఏదో టైం టేబుల్ ప్రకారము కరోనా థర్డ్ వేవ్ నేను రావాలనుకొని టైం షెడ్యూల్ పెట్టుకొని ఫలానా సీజన్ లో వర్షాకాలం రావాలి, ఎండాకాలం రావాలని రాదు. ఇట్ ఈస్ ప్యూర్లీ అవర్ బిహేవియర్ డిక్టేట్స్. ఎస్ సార్. సార్ మీరు అంటే మీరు డాక్టర్ గానే కాకుండా మీరు ప్రజా ప్రతినిధిగా కూడా పనిచేశారు, 5 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నారు. సో ఒక్కసారి మనం సెకండ్ వేవ్ వచ్చినప్పుడు చాలా కంట్రీస్ ఫస్ట్ వేవ్ లో ప్రభావితమైనట్టుగా సెకండ్ వేవ్ ప్రభావితం కాలేదు చాలా కంట్రీస్ మనం చూస్తే. కానీ సెకండ్ వేవ్ లో మనమే ఎక్కువ ప్రభావితం అవుతున్నాం. దీనికి కారణం కేవలం మన ప్రభుత్వాల తప్పిదాలని మనం భావించవచ్చా సార్? సో ఒకటి, ఇప్పుడు ఇందులో చల్లకొచ్చి ముంత దాచేది ఏం లేదు. డెఫినెట్లీ మనం కాంప్లసెంట్ అయినాం. విప్లవం కంటే కాంప్లసెంట్, అలసత్వం, మనకు రాదు లేని ఒక ధోరణి వల్ల వచ్చినటువంటి ఉపద్రవం. ఎందుకంటే మీరు గుర్తుందో, జనవరిలో ఫిబ్రవరిలో కూడా 10,000 కేసులు ఉండే మొత్తం దేశం మొత్తం. ఈరోజు మన 4 లక్షలు లేదు. ఏదైతే క్రౌడ్ కంట్రోల్ మనం ఇంప్లిమెంట్ చేయలేదు, ఎలక్షన్స్ కానీ, రిలీజియస్ కానీ, పెళ్లిళ్ళు కానీ, భక్తి ప్రోగ్రాంలు కానీ, సినిమా థియేటర్లు కానీ, ఇతరత్ర ఎక్కడైతే మనం కంటైన్ చేయలేకపోయామో, అదే మన ఆర్థిక వ్యవస్థ కొరకు అంటే నేను ఎందుకు చెప్పాను సాధ్యం అంటే, వీ హ్యావ్ టు లర్న్. 2 years ఎట్లయితే పంచవర్ష ప్రణాళిక లాగుందో, కనీసం త్రివర్ష ప్రణాళికను మనం వేసుకొని పోవాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. సుదీర్ఘ ఉమ్మడి పోరు లేకుండా సక్సెస్ కాదు. అందుకొరకు నేను పదే చెప్తున్నా, మెంటల్లీ ప్రిపేర్ అయితే చేస్తాం. నువ్వు మెంటల్లీ ప్రిపేర్ కాలేదనుకో, యూ కెనాట్ డూ ఇట్. నేను నిన్న పోయాను, 7 places తిరిగి వచ్చాను మా కాన్స్టిట్యున్సీలో, అన్నది ఒక ధైర్యం ఇవ్వటానికి. ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడైతే కూరగాయల మార్కెట్లు ఉన్నాయో విపరీతమైన జనం, దట్స్ స్ప్రెడింగ్ సెంటర్. టిఫిన్ సెంటర్లు ఉన్నాయనుకో, చిన్న టిఫిన్ సెంటర్ల దగ్గర 50 మంది 100 మంది. అండ్ ఈ చావు కార్యక్రమాలు లేకుండా పెళ్లిళ్ళు ఉన్నాయనుకో, ఇంత చెప్పినా కూడా 400-500 మంది, 200-300 మంది. ఈ ఈవెంట్స్ అనేది, ఈ ఎలక్షన్స్ గురించి అయితే బెంగాల్లో మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఈరోజు మనం సరే, ఈవెన్ మన దగ్గర కూడా ఏదైతే సరి అయినటువంటి నిర్ణయాలు సరి అయిన టైంలో తీసుకోవాల్సిందో అక్కడ అలసత్వం వల్ల వచ్చింది. ఇప్పటికైనా సరే, గతం గతః. ఇప్పుడు మాత్రం నిర్దిష్టంగా ఎట్లయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కొత్తగా జీవో తెచ్చారో, ఇంప్లిమెంట్, జీవోలే కాదు, వీ నీడ్ టు ఇంప్లిమెంట్. భయం అనేది ఉండాలి, ఆ భయం క్రియేట్ చేయాలి. అది చేసినప్పుడు మనం సక్సెస్ఫుల్ గా ఒక 2 years మనం కంట్రోల్ చేస్తాం, చేయగలం. కరెక్టే మీరు అన్నది. ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాల అలసత్వం వల్ల మనం సెకండ్ వేవ్ వచ్చింది, కానీ ఇప్పుడు మనం వాటి గురించి ఎక్కువగా చర్చించుకునే ఉపయోగం లేదు. కాబట్టి సార్, మీరు విదేశాల్లో కూడా చాలా కాలం మీరు డాక్టర్ గా సేవలు అందించారు. సో అక్కడ ప్రజారోగ్య వ్యవస్థను, ఇక్కడ ప్రజారోగ్య వ్యవస్థను మనం కంపేర్ చేసుకుంటే, ఇంతలా మనం ఇబ్బంది పడటానికి ప్రజారోగ్య వ్యవస్థ మంది వాళ్ళంత బలంగా ఉండకపోవటమే కారణం అనుకోవాలా సార్? అంటే ఇప్పుడు రెండోది, ఎక్కడైనా కూడా ఈవెన్ ఈ పరిస్థితి ఫస్ట్ వేవ్ లో అభివృద్ధి చెందినటువంటి ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ లో కూడా వచ్చింది. బెడ్స్ లేక, ఆక్సిజన్ బెడ్ లేక, 70 years ప్లస్ ఉన్నోళ్ళకి అసలు ట్రీట్మెంట్ ఇవ్వలేకుండా చనిపోయింది. సో ఎందుకంటే ఎక్కడైనా కూడా ఒక సిస్టమ్ అనేది కొంత మందికే ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్లో ఒక 10 ICU బెడ్స్ ఉంటాయి, 100 ICU బెడ్స్ ఉండవు. మరి 10 ICU బెడ్స్ బదులు నీకు 100 మంది పేషెంట్లు వచ్చినప్పుడు తట్టుకోలేదు. అండ్ మీరు అన్నట్లు ఏంటంటే, ఐ స్ట్రాంగ్లీ ఫీల్ నేను ప్రజాప్రతినిధిగా పనిచేశాను, ఇప్పుడు కూడా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎంత తప్ప ప్రజలు కూడా ఎంత తప్పండి. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారు, ఇప్పుడు యథా ప్రజ తదా రాజా. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందనుకో, నిర్దిష్టమైనటువంటి దీర్ఘకాలిక ప్రాజెక్టులు చేసినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఆదరిస్తే ఆ విధంగా పథకాలు ఉంటాయి.
ఓకే. అన్ని తాత్కాలిక పథకాలకు నువ్వే మొగ్గు చూపెడుతుంది. పని చేసినోడికి అసలు నువ్వు ఓటు వేయబోతుంది. తెలిసినోడు ఓటుకే రాకపోయే. అవును. ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంట్ దాని మీదనే నువ్వు ఓటేస్తవి. ఏదైతే మరి దీర్ఘకాలిక ప్రణాళికలు ఓ ప్రాజెక్టులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వైద్య వ్యవస్థను కానీ దాని మీద చేసినప్పుడు నువ్వు గుర్తించబోతుంది రాజకీయ నాయకుల్ని, పార్టీల్ని. కేవలం మరి ఉచిత పథకం ఇచ్చినవా, అది ఇచ్చినవా, ఇది ఇచ్చినవా అనే దానికే మొగ్గు చూపుతుంది. మరి ఫలితం పాలించే వాళ్ళు ఎట్లా ఉంటారు? సో ఇట్ ఈస్ వీ హ్యావ్ టు లర్న్. ప్రజలు కూడా ఏంటంటే ఏ ప్రభుత్వం అయితే దీర్ఘకాలిక పథకాలకు మొగ్గు చూసినప్పుడు దాన్ని ఆదరిస్తే డెఫినెట్లీ రాజకీయ నాయకులకు ఏముంటది, అల్టిమేట్లీ దే వుడ్ లైక్ టు కమ్ ఇన్ టు ద పవర్. మీరు చెప్పిందైతే అక్షర సత్యం ఏంటంటే సార్, యథా ప్రజ తథా రాజా సార్. ఇప్పుడు అది మాత్రం ప్రతి సందర్భంలో నేను కూడా అనుకుంటూ ఉంటాను, యథా ప్రజ తథా రాజా. ఏమన్నా కొత్త చేయాలనుకుంటే ప్రజల్లో దాని పట్ల ఇది చేయాలన్న ఉద్దేశం, ప్రజలు ప్రోత్సాహం ఉంటే కదా. అలా లేనప్పుడు వాళ్ళకి ఏం కావాలి అది ఇవ్వడం మొదలుపెట్టినాయి ప్రభుత్వాలు. అంటే నేను బాధతోనే ఏదో చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఏళ్లుగా నేను ఎంపీ చేశాను. ఒక రోజు ఒక చిన్న అవినీతి పని నా మీద మరకలేదు. సొంత డబ్బులతోనే జీవితాంతం కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టాను. తెలంగాణ రాష్ట్రానికి రాదు అనుకున్న ఎయిమ్స్ ను 4 ఏళ్లు కష్టపడి ఒంటరి పోరాటం తెచ్చి మన బీబీ నగర్ లో ఏర్పాటు చేశాము. ఈ రోజు నడుస్తుంది. అనేక జాతీయ రథాలు చేశాము. ఇంతవరకు 15 ఎంపీలు ఉన్నారు, ఎవరు చేయలేకపోయారు. కేంద్రీయ విద్యాలయాలు తెచ్చాము, అనేక పథకాలు తెచ్చాము. బట్ ఎలక్షన్స్ వచ్చే వరకు క్యాస్ట్ అండ్ క్యాష్ ఓన్లీ 2 matters. ఎగ్జాక్ట్లీ. ఓన్లీ క్యాస్ట్ అండ్ క్యాష్ మ్యాటర్స్. సో డెఫినెట్లీ నువ్వు ప్రజలకు అనుగుణంగా ఏముంటది, నెక్స్ట్ వచ్చే ప్రజాపతి ఇవన్నీ వేస్తున్నా భయ్, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనేది దృక్పథం వస్తుంది కదా. అందువల్ల ఏంటంటే ప్రజలు కూడా ఓటర్ చైతన్యమై ఎస్ హూ ఇస్ గుడ్, హూ ఇస్ బ్యాడ్, హూ ఇస్ డూయింగ్, హూ ఇస్ నాట్ డూయింగ్. నాకు వైద్యం కావాలి, నాకు ఈ చిల్లర పథకం అక్కర్లేదు, మాకు వైద్యం ఫ్రీ, నాణ్యమైన వైద్యం ఇప్పియండి, దానికి మేము ఓటేస్తామంటే నో. ప్రతి రాజకీయ నాయకుడు చేస్తాడండి, చేయాలని ఒక ఉంటది. నరసయ్య గౌడ్ గారు, ఇప్పుడు ప్రధానంగా చాలా పెద్ద పెద్ద సమస్య, మనం వార్తలు ఎక్కడో ఏం చూస్తున్నామండి, ఇప్పుడు పలానా చోట పలానా వ్యక్తి చనిపోయాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రాలేదు అంత్యక్రియలు చేయడానికి. సో దాంతో ఇక పంచాయతీ వాళ్ళు లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళని తీసుకెళ్లి అంత్యక్రియలు చేసేస్తున్నారు. అంటే కనీసం గౌరవప్రదమైన అంత్యక్రియలు కూడా జరగట్లేదు. దీని మీద మీరు 2-3 సార్లు మాట్లాడారు. సో మృతదేహాలకు సంబంధించి వైరస్ వస్తుందా రాదని ఏ రకంగా అవగాహన కల్పించాలి దీని మీద ప్రజలకు? కిరణ్ గారు, నేను చాలా ఆవేదనతో వీడియో తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఒక 70 సంవత్సరాలతో పుట్టి మనకు జన్మనిచ్చినటువంటి వ్యక్తులని మనం అనాదిగా శవరాలుగా వదిలిపెట్టడం అనేది చాలా దారుణం. సెకండ్ ఏంటంటే అందరు చనిపోతారు. నువ్వు ఎప్పుడైతే ఉన్నారో ఆ సంస్కారవంతంగా చేసినప్పుడే ఆ సొసైటీని కల్చరల్లీ అడ్వాన్స్ సొసైటీ అవుతుంది. నువ్వు ఎవరైతే డెడ్ బాడీని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకో, ఆ సొసైటీ నా ఉద్దేశంలో ఎందుకు పనికిరాని సొసైటీ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సెకండ్ సైంటిఫిక్ ఏంటంటే, మీరు డెడ్ బాడీ విల్ నాట్ ట్రాన్స్మిట్ వైరస్. ఈ విషయం అందరు తెలుసుకోవాలి. చనిపోయినటువంటి మృతదేహం వల్ల వైరస్ వ్యాప్తి కాదు. వైరస్ ఏంటండి, ఈ కరోనా వైరస్ అనేది పరాన్న జీవి, దాని ఇండివిజువల్ లైఫ్ అంటూ ఉండదు. అది కేవలం సూక్ష్మమైనటువంటి ఒక RNA మాత్రం. మన శరీరంలో ఎట్లయితే 150 లక్షల కోట్ల కణాలు ఉంటే ఒక్క కణం అది, అందులో ఆ కణంలో కూడా 1/4 కంటే తక్కువ ఉన్న సైజు. అది ఎప్పుడు బతుకుతుంది? మన శరీరంలో ఉండి, మన శరీరము బతుకున్నప్పుడు, మన శరీరము లైఫ్ ఉన్నప్పుడు, కణాల్లో లైఫ్ ఉన్నప్పుడు, అందులో ATP అనే ఒక ఎనర్జీ సబ్స్టెన్స్, అంటే పెట్రోల్ డీజిల్ లాంటిది ఇంధనం ఉన్నప్పుడు ఆ RNA అనేది రిప్లికేట్ అవుతుంది. అంటే ఆ వైరస్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయి శ్వాస ద్వారా, ఉమ్ము ద్వారా, లేకుంటే సీక్రీషన్ ద్వారా ఇతరులకు సోకుద్ది. చనిపోయింది అనుకోండి మనిషి, వితిన్ 3 minutes శ్వాస ఆగిపోతుంది కదా చనిపోయినప్పుడు. అప్పుడే శ్వాస ఆగిపోయినాక డెడ్ బాడీ, అప్పుడు డెడ్ సెల్స్ అవుతాయి. మనం ఉన్న కణాల్లో చనిపోయినప్పుడు
అందులో ఉన్నటువంటి వైరస్ కూడా ఆటోమేటిక్ గా చనిపోతుంది. ఎందుకంటే దాని స్వతహాగా బతికే అవకాశం లేదు. సపోజ్ ఒక టేబుల్ మీద వైరస్ ఉంది, 4 గంటలు బతుకుద్ది. ఓ స్టీల్ సర్ఫేస్ మీద ఉంది, 6 గంటలు బతుకుతుంది. లేదా ఎయిర్ లో ఉంటది, ఓ 2 అవర్స్ 3 అవర్స్ బతుకుతుంది. అన్లెస్ అంటిల్ ఆ వైరస్ ఇంకో యొక్క బాడీలో ప్రవేశించకుండా ఉంటే, ఎంటర్ కాకుండా ఉంటే చనిపోతుంది. సో డెడ్ బాడీ అయినప్పుడు అది ఉచ్ఛ్వాస నిశ్వాసం ఉండదు కదా. డెడ్ బాడీ ఏమో దగ్గుతుందా, తుమ్ముతుందా, మాట్లాడుతుందా? సో అక్కడి నుంచి సోకే అవకాశం లేదు. మీరు చేయాల్సింది ఏముంది, వ్యక్తి చనిపోయినప్పుడు న్యాచురల్ గా హైపోక్లోరైడ్ సొల్యూషన్ పెద్దది ఏం లేదు, శానిటైజర్ అందరి దగ్గర ఉన్నది. డెడ్ బాడీ మీద వేసేస్తే పైన ఉన్న వైరస్ విత్ ఇన్ సెకండ్ లో చనిపోతుంది కదా. ఒక వస్త్రము ఆరు బాడీ బ్యాగ్ మామూలుగా మనం చనిపోయినప్పుడు తెల్లటి బట్ట చెప్తాం, దాన్ని హైపోక్లోరైడ్ సొల్యూషన్ తోని తడిపి శరీరం చుట్టూ చనిపోతే గౌరవప్రదంగా ఉంటుంది కదా. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక్కొక్క దాని మీద సర్ఫేస్ మీద 4 గంటలు ఉంటుంది, 6 గంటలు ఉంటుందని చెప్పారు కదా. ఇప్పుడు చనిపోయిన బాడీలో ఎన్ని గంటల పాటు వైరస్ ఉండే అవకాశం ఉంది? అసలు మీరు చెప్పినట్టు క్లీన్ చేసేస్తే అప్పటికప్పుడు వైరస్ చనిపోతుంది అంతే కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ శానిటైజర్ చేసుకొని ఎందుకంటే గంటకు ఓకే, బై ఛాన్స్ మనకు వైరస్ తాకినా కూడా శానిటైజ్ చేస్తే ఇమీడియట్ గా చనిపోతుందనే కదా. అదే మనం డెడ్ బాడీని మనం హైపోక్లోరైడ్ సొల్యూషన్ తో తడిపినటువంటి వస్త్రాన్ని చుట్టితే ఆటోమేటిక్ గా వైరస్ చనిపోతుంది కదా. ఒక 3-4 గంటలు ఉండే వైరస్ కూడా అప్పటికప్పుడు చనిపోతుంది. సెకండ్, మీరు డైరెక్ట్ గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు కదా. యూ కీప్ ఏ మాస్క్, యూ కీప్ ఏ, మళ్ళీ బతుకున్న మనిషి కరోనా పేషెంట్ ఉంటే ట్రాన్స్మిట్ చేస్తాడు, చనిపోయినవాడు పాపం శ్వాస తీసుకోడు కదా. దింపుడు కళ్ళం దగ్గర పెట్టినా కూడా శ్వాస తీసుకోడు కదా. అందుకొరకు గౌరవప్రదంగా చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎక్కువ వరకు నేను గమనించింది ఏంటంటే, ఎప్పుడైతే చనిపోయిన బాడీ వల్ల వైరస్ రావట్లేదు, దానికి ఒక 10 మందో 20 మందో 50 మందో బంధువులు అందరూ ఏడవటం, ఒకళ్ళ మీద పడి ఏడవటం, అందులో ఒక్కళ్ళు ఉన్నా కూడా 50% ట్రాన్స్మిట్ అవుతుంది. అందువరకు ఏంటంటే మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు భయపడకండి. మీరు బాడీని హైపోక్లోరైడ్ సొల్యూషన్ తోని తడిపిన గుడ్డని చుట్టండి. వాడే మామూలుగా కట్టేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు డాక్టర్లు ట్రీట్ చేయట్లేరా అండి పేషెంట్లను? నర్సులు ట్రీట్ చేయట్లేరా? అంబులెన్స్ డ్రైవర్లు క్యారీ చేయట్లేరా చనిపోయిన శవాలని, పేషెంట్లని? మరి వాళ్ళందరూ చనిపోతున్నారా? అలాంటి సంఘటనలు చూసినామా? అందువరకు ఎందుకంటే ఇది 2-3 సంవత్సరాలు ఉండబోతుంది కాబట్టి మీ సమీప బంధువు, మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడు, మీ అక్క, మీ చెల్లె ఏదో ఒక పశువులాగా వదిలేయకండి. దూరంగా ఉండండి, గౌరవంగా అంత్యక్రియలు చేయండి. ఊర్లలో అయితే మంచి స్పేస్ కూడా ఉన్నది. అండ్ హిందూ సంప్రదాయం ప్రకారం మనకు అంత దాన కార్యక్రమం ఉంటుంది చాలా వరకు. ఓసారి బాడీని కాలిస్తే అసలు వైరస్ అనేది అక్కడికక్కడే చనిపోతుంది కదా. అందుకొరకు దయచేసి గౌరవప్రదంగా ఉంటేందంటే మన సొసైటీ కూడా మంచి ఒక ఇండికేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎగ్జాక్ట్లీ సార్, వార్తలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. కొన్ని సందర్భాల్లో నిన్న కూడా పేపర్లో చూశాను, అంటే కన్న బిడ్డలు రాకపోతే ఇక ఒక అనాథ శవంలాగా కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, పంచాయతీలు ఇలాంటి వాళ్ళు తీసుకుపోయి ఆడ కాల్ చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. సో ఇదంతా ఈ అవగాహన లేకే ప్రధానంగా జనం ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. అంటే అఫ్ కోర్స్ దాన్ని మనం తప్పుపట్టడం అంటే భయం కారణంగా వెళ్ళట్లేదేమో ఒక సందేహం, అంతే. కిరణ్, నేను ఒప్పుకోనండి. భయం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండట్లేదు. నీకు భయం ఎప్పుడు ఉండాలి? ఒక గుమ్మి కూడినటువంటి మార్కెట్ లో నువ్వు ఫిష్ మార్కెట్ దగ్గర పోయి చేపలు కొనేటప్పుడు భయం ఉండాలి. నువ్వు కూరగాయల మార్కెట్ లో తోసుకొని పోయి ఉండేటప్పుడు భయం ఉండాలి. పండ్లు కొనేటప్పుడు అంతని గంట సేపు డిస్కషన్ చేసి బేరం చేసేటప్పుడు భయం ఉండాలి. అప్పుడు భయం ఉండాలి. ఎక్కడ భయం ఉండాలో అక్కడ భయం ఉండట్లేదు, ఎక్కడ భయం అవసరం లేదో అక్కడ భయపడుతున్నాం. సార్ ఇప్పుడు బాగా పానిక్ అయిపోతున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ లో, ఫస్ట్ వేవ్ లో పర్వాలేదు కానీ సెకండ్ వేవ్ లో పానిక్ అయిపోతున్నారు. రోజు ఎవరో ఒకళ్ళు మరణించారని చెప్పేసి ఏదో ఒక రూపంలో తెలుస్తూ ఉండేసరికి పానిక్ అయిపోతున్నారు. 3 రోజులు చనిపోయారు, 4 రోజుల్లో చనిపోయారు అని చెప్పి తెలిసిన వాళ్ళు అలా అయ్యేసరికి కొంచెం పానిక్ అవుతున్నారు. అంటే భయపడడం వల్ల మరింత ప్రమాదం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా అండి కిరణ్ గారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుడు చాలా ఈజీ.
భయం అనేది చాలా ఇంపార్టెంట్. నీకు విల్ పవర్ ఉంటే ఎంత పెద్ద జబ్బు, ఈవెన్ క్యాన్సర్ పేషెంట్ కూడా ఎవరికైతే విల్ పవర్ ఉంటుందో వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు. బికాస్ యువర్ విల్ పవర్ క్రియేట్స్ ఎ గుడ్ ఇమ్యూన్ రెస్పాన్స్. అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది విల్ పవర్ పెంచుతుంది. భయపడగానే ఏమవుతుందంటే నీటిలో ఉన్నటువంటి ఎడ్రినాలిన్ అనే హార్మోన్ పెరుగుతుంది. పెరిగి దాంతో రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది, పల్స్ రేట్ పెరుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ హార్మోన్స్, ఇంటర్ల్యూకిన్స్ అట్లాంటివన్నీ పెరుగుతాయి. దాంతో ఏంటంటే ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే కోవిడ్ వైరస్ ని అడ్డుకునే యొక్క మన బాడీ రెస్పాన్స్ తగ్గిపోతుంది. అందుకొరకు దయచేసి పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను మా పేషెంట్లకు కూడా రొటీన్గా చెప్తాను, సార్ రిస్క్ ఉందా అని అడుగుతారు. ఎస్, రిస్క్ ఉంది. 99% నువ్వు బతికుండే రిస్క్ ఉంది, 1% చనిపోయే అవకాశం ఉన్నది. మరి నువ్వు 99% గురించి ఆలోచిస్తావు, 1% గురించి ఆలోచిస్తావు? నువ్వు చేయకుంటే 50% చనిపోతావు, చేస్తే ఓన్లీ 1% చేయ అవకాశం. సో ఇప్పుడు 100 మంది పేషెంట్లు ఉంటే చనిపోయే అవకాశం ఓన్లీ నాట్ ఈవెన్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటిది 0.5%. అంటే ఈవెన్ ఇఫ్ యూ టేక్ హయ్యర్ సైడ్ 1%, బట్ 99% విల్ గెట్ క్యూర్డ్. భయం అనేది పెట్టుకోకండి, ఫస్ట్ భయం పెట్టకండి, ధైర్యంగా ఉండండి. ఎస్ వస్తుంది, ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఇస్ హౌ టు కంట్రోల్. మెడిసిన్ తీసుకోండి, ఒక్కొక్క స్పెషలిస్ట్ కన్సల్ట్ ఆన్లైన్ వీడియోలు తీసుకోండి, పారామీటర్స్ పుస్తకంలో రాసుకోండి. పల్స్ రేట్ ఇంత, 4th అవర్లీ, గంటకు చూడకండి, 4th అవర్లీ పల్స్ రేట్, బీపీ, పల్స్ ఆక్సీ అండ్ రెస్పిరేటరీ రేట్. ఒకటి డాటా షీట్ మీరు పెట్టుకోండి. దానికి కూడా మంచి ఫుడ్ తీసుకోండి, టీవీ ఎక్కువ చూడకండి, సినిమాలు చూడండి, న్యూస్ ఛానల్ చూడొద్దు, మంచి పుస్తకం ఉంటే చదువుకోండి. మంచి నీకు ఏదైతే ఉందో యూ ఫీల్ ఇట్ ఈస్ పెయిడ్ హాలిడే లాగా ఫీల్ అయ్యి కాన్సన్ట్రేట్. అట్ ద సేమ్ టైం సెకండ్ ఏంటంటే ది సిమ్టమ్స్ పెరిగినాయి అనుకో నిర్లక్ష్యం చేయొద్దు, ఇమీడియట్లీ కమ్ టు హాస్పిటల్. ఇమీడియట్లీ కమ్ టు హాస్పిటల్. డోంట్ వెయిట్ టిల్ ఇట్ ఈస్ నువ్వు బాగా సివియర్గా అయ్యే వరకు, లంగ్స్ బాగా డ్యామేజ్ అయ్యే వరకు వెయిట్ చేయకు. ఎట్ ద స్లైటెస్ట్ డౌట్ కమ్ టు ద హాస్పిటల్. సార్ ఇప్పుడు వ్యాక్సిన్ కి సంబంధించి మొదట్లో చాలా అపోహలు ఉన్నాయి, చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి కూడా ముందుకు రాని పరిస్థితి. ఇప్పుడేమో క్యూల్లో వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్ళి కరోనా తెచ్చుకుంటున్నారు చాలా మంది. క్యూలో నిలబడి కిక్కిరిసిపోయిన క్యూలు చూస్తా ఉన్నాం వ్యాక్సినేషన్ కి. అయితే వ్యాక్సిన్ ఎంతవరకు సేఫ్ అనేది ఒక ప్రశ్న అన్నది. రెండోది, వ్యాక్సినేషన్ కోసం వెళ్ళి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకున్నాను నాకు కరోనా వచ్చింది అని చెప్పే వాళ్ళ సంఖ్య చాలా చూస్తున్నాం సార్, ఎందుకంటారు? ఇది చాలా మంచి ప్రశ్న కిరణ్ గారు. నేను కూడా యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు అడ్రస్. వ్యాక్సిన్ తీసుకున్నాక నాకు కరోనా వచ్చింది, నిజమా అబద్ధమా? దట్ ఈస్ అ ఫండమెంటల్. ఈరోజు చాలా సందర్భాలు ఏంటంటే ఒక 10% పీపుల్కు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు జ్వరం రావడం సహజం. 2 days ఉంటుంది సడన్గా, బాడీ పెయిన్స్, హెడ్ ఏక్, అందరికి అది 10%, 15%. ఫీవర్ కూడా రావచ్చు. బట్ ఈరోజు మీరు గుర్తుంచుకోండి, 100 మంది కోవిడ్ పేషెంట్లో దాదాపు 70% ఏసిమ్టమాటిక్. అంటే అసలు వాళ్లకు జబ్బు ఉన్నదని వాళ్ళకే తెలియదు, ఆల్రెడీ కోవిడ్ ఎక్స్పోజ్ అయినాయని వాళ్ళకే తెలియదు. అంటే ఎలాంటి సిమ్టమ్స్ లేనటువంటి వ్యక్తులు. సపోజ్ ఐఎమ్ దేర్, నాకు ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యాను, సిమ్టమ్స్ ఇంకా పెట్టలేదు, వ్యాక్సిన్ తీసుకుంటాను. వ్యాక్సిన్ తీసుకున్నాక జ్వరం వస్తుంది ఓ 2 days తర్వాత. నాకేం ఇంప్రెషన్ ఉంటుంది, అరే ఇది వ్యాక్సిన్ వల్ల వచ్చిన జ్వరం అని 4-5 రోజులు నిర్లక్ష్యం చేస్తున్నాను. అది యాక్చువల్ ఏంటంటే వ్యాక్సిన్ జ్వరం కాదు, అదే ఆల్రెడీ నీకు వచ్చింది కోవిడ్, సహజ సిద్ధంగా కోవిడ్ జబ్బు అనేది పెరుగుతుంది. వ్యాక్సిన్ ఇమీడియట్ గా పనిచేయదు కదా, ఇట్ టేక్స్ ఎందర్ 4 weeks, 6 weeks. అందుకొరకు దయచేసి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, వ్యాక్సిన్ తీసుకున్నాక 2-3 రోజుల కంటే ఎక్కువ ఫీవర్ ఉన్నా, చాలా నీరసం ఉన్నా, లేకుంటే రెస్పిరేటరీ రేట్ బాగా పెరిగినా అది కరోనాగా అనుకోండి, ఇమీడియట్లీ డాక్టర్ని సంప్రదించండి. వ్యాక్సినేషన్ వేయించుకున్న వాళ్ళు చాలా మంది ఫస్ట్ డోస్ వేయించుకున్నారు సార్, సెకండ్ డోస్ కి వెళ్లే ముందు వాళ్ళకి కోవిడ్ వస్తుంది కొంతమందికి. ఇలాంటి కేసులు చాలా చూశాను నేను. ఇప్పుడు వాళ్ళు సెకండ్ డోస్ వేసుకోవాలా వద్దా?
ఇప్పుడు ఫస్ట్ డోస్ నెల తర్వాత సెకండ్ డోస్ వేసుకోవాలని చెప్తున్నారు. ఈ నెల తర్వాత కొంతమంది నెలలోపే వస్తుంది, కొంతమంది కరెక్ట్ టైం అయిన తర్వాత కోవిడ్ వచ్చేస్తుంది, 15 రోజులు కోవిడ్ లో ఉంటున్నారు, బయటకు వస్తారు. వాళ్ళకి కోవిడ్ తగ్గిన తర్వాత వాళ్ళు వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకోవాలి అనేది ఒక ప్రశ్న, చాలా మందికి ఉన్న సందేహం ఇది. ప్రధానంగా ఏంటంటే, మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కోవిడ్ వల్ల పూర్తి రక్షణ వస్తుందా లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇట్ గివ్స్ అ బెనిఫిట్. నెంబర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మిషన్స్ 100 మంది నాన్ వ్యాక్సిన్ పర్సన్స్ వస్తే 10 మంది ఒక చనిపోయే అవకాశం ఉంటే, 100 మంది వ్యాక్సినేటెడ్ పర్సన్ కోవిడ్ వస్తే అందులో 0.1% చనిపోయే అవకాశం ఉంటుంది. అందువరకు వ్యాక్సిన్ అనేది రక్షణ ఇస్తుంది. సెకండ్, వ్యాక్సిన్ డోసు మధ్యలో కరోనా వస్తే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం అంటే మనకున్న అవైలబుల్ డేటా ప్రకారం అట్లీస్ట్ ఒక 1 మంత్ తర్వాత సెకండ్ డోస్ తీసుకోవటం బెటర్. అంటే వ్యాక్సిన్ కరోనా వచ్చి పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత 1 మంత్ గ్యాప్ తర్వాత తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కొంత యాంటీబాడీస్ సహజ సిద్ధంగా డెవలప్ అవుతాయి కాబట్టి, సో ఆఫ్టర్ 1 మంత్ తీసుకుంటే ఇట్ ఈస్ బెటర్. సార్, అసలు వ్యాక్సినేషన్ వేసుకొని వాళ్ళు ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి వ్యాక్సినేషన్ వేసుకోవచ్చు? సేమ్ 1 మంత్ to 2 months. సార్, యాంటీబాడీస్ కరోనా వచ్చిన తర్వాత యాంటీబాడీస్ ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? అంటే సేఫ్ పీరియడ్ అని మనం ఎన్ని రోజులు చెప్పుకోవచ్చు? అంటే జనరల్ ఏంటంటే ఇప్పుడు ఉన్న స్టడీ ప్రకారం ఫ్రమ్ ఎనీవేర్ 2 months to 1 year ఉంటుంది అండి. ఇండివిజువల్ బట్టి ఉంటుంది, అమౌంట్ ఆఫ్ ద వైరస్ ఎక్స్పోజ్డ్ ఉంటుంది. అంటే నీకు డోస్ ఎక్కువ వైరస్ ఎక్స్పోజ్ అయితే యాంటీబాడీస్ ఎక్కువ ఫామ్ అవుతాయి. నీ ఇమ్యూన్ పవర్ బట్టి ఉంటుంది. అంటే ఇన్హెరెంట్ ఇమ్యూనిటీ ఏదైతే యాంటీబాడీ తయారు చేసేది శరీరంలో శక్తి బట్టి ఉంటుంది. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకొరకు మనం కరోనా వచ్చిపోయిందని మనం నిర్లక్ష్యంగా ఉండలేము. నేను చెప్తున్నా కదా, మీరు కరోనా పూర్తిగా ఏదో అద్భుతం జరిగి పూర్తిగా పోయే వరకు మనము ఎవ్రీ డే వీ హ్యావ్ టు లివ్ యాజ్ ఎ ఫ్రెష్ లైఫ్ విత్ కోవిడ్ ప్రోటోకాల్, అంతే. వ్యాక్సిన్ తీసుకున్నా, ఆల్రెడీ వచ్చిపోయినా, లేకుంటే నేను విఐపినా, నేను దేశ ప్రధానమంత్రినా, లేకుంటే రాష్ట్రపతినా, లేకుంటే ఇవన్నీ ఏం పనికిరావు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ కరోనా అనేది సమాజాన్ని సృష్టించింది. వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ ఎంత కాలం మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది? ఇప్పుడు మీరు కరోనా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి ఎంత అయితే 2 months to 1 year అంటున్నారు, అదే విధంగా వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళు కూడా అదే పీరియడ్ ఉండొచ్చా? అంటే చూడండి, ఇప్పుడు వీఆర్ స్టడీయింగ్ ఓన్లీ దిస్ ఈస్ ఫర్ లాస్ట్ 2 years కదా. కోవిడ్ వచ్చింది లాస్ట్ మనకి జనవరి బిగినింగ్ సమ్వేర్ అరే డిసెంబర్ ఆఫ్ 19. దాని మనకు వ్యాక్సిన్ స్టడీ అయింది ఓన్లీ 1 year పీరియడే కదా ఇప్పటి వరకు. అందువరకు మనకు ఇప్పుడైతే యాంటీబాడీస్ 1.5 year వరకు ఉంటాయని ఇప్పుడు ఉన్నట్టు మనకు అంతకంటే ఎక్కువ టైమే కాలే కదా. ఈవెన్ లాస్ట్ మన సెప్టెంబర్ లో ప్రోటోకాల్స్ అప్రూవ్ చేసిన ఫస్ట్ వ్యాక్సిన్ అప్రూవ్ చేసినప్పటికీ కూడా ఇంకా 1 year కాలేదు కదండి. సో నిర్దిష్టమైనటువంటి అంటే ఫ్యూచర్ జ్యోతిష్కం చెప్పలేము కానీ, బట్ ఓవరాల్ గా ఏంటంటే ఒక 1 year to 2 years మినిమం ఉంటాయని ఒక ఆశాభావం. సార్, ఫైనల్ గా ఇప్పుడు జనం ఎట్లా బతకాలి కరోనా తోటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు మీరు? కిరణ్ గారు, డార్విన్ ఒకటి చెప్పారు, మీకు తెలుసు కదా, గ్రేట్ సైంటిస్ట్, ఇంగ్లాండ్ డార్విన్ అని. అతను అంటే మాకు ఓవరాల్ గా హిస్టరీ అనేది ఎట్లా ఉంది, ఏ జీవులు బతుకుతాయి అనేది ఒకటి చెప్పారు. ఇట్ ఈస్ నాట్ ద స్ట్రాంగెస్ట్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ స్పీసీస్ విల్ సర్వైవ్, ఇట్ ఈస్ ద స్పీసీస్ విచ్ అడాప్ట్ దే సర్వైవ్. అంటే చాలా బలవంతమైనటువంటి ప్రాణులు కానీ, చాలా తెలివిగలైనటువంటి ప్రాణులు అస్తిత్వం ఉండదు. కేవలం ఏ ప్రాణులైతే కాలానుగుణంగా అవసరాలకు అనుగుణంగా అడాప్ట్ అవుతాయో అవే బతుకుంటాయని వారు చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ, నువ్వు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, నీ దగ్గర ఎన్ని కోట్ల ఆస్తుంది అని కాదు, హౌ యూ అడాప్ట్ టు ద కోవిడ్ మేక్స్ యూ టు సర్వైవ్. దీనికి కావాల్సింది ఏం లేదు, మళ్ళీ త్రిదండి సూత్రం నా చెప్పేది, త్రిదండి: మాస్క్, శానిటైజర్ అండ్ సోషల్ డిస్టెన్స్. దీనికి సంబంధించింది ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ ఎంప్లాయీ, నా జీవిత విధానం నేను ఒక ఆఫీస్ పోవాలి, పని చేసుకోవాలి, ఇంటికి రావాలి, ఇంట్లో నా కుటుంబాన్ని పోషించుకోవాలి. నీ పనే ఉండాలి, కుటుంబంలో ఇంట్లో వరకు పరిమితం కావాలి, ఇంట్లో భోజనాలు బంధువులు కానీ ఫ్రెండ్స్తో పార్టీలు చేయొద్దు, ఎవరైనా ఇంటికి వచ్చిపోయినా కూడా కొట్టే తెచ్చినట్టు ఉండాలి, కానీ గంటల తరబడి సొల్లు కబుర్లు చెప్పుకోవద్దు.
లేదా ఆఫీసు పోతే నీ పని చూసుకోవాలి, వీలైనంత వరకు నాన్ కాంటాక్ట్ మెథడ్ తో చూసుకోవాలి. మాస్క్ అండ్ శానిటైజర్ ప్రతి గంటకు ఒకసారి చేతులు శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి. బాక్స్ నువ్వు ఇంటికెళ్ళి తీసుకెళ్ళాలి. మళ్ళా నీ కొలీగ్స్ తో లంచ్ టైంలో కూర్చొని ముచ్చట్లు పెట్టొద్దు. ఎవరి రూమ్ లో వాళ్ళు, ఎవరి టేబుల్ వాడు చేయాలి. ఎందుకంటే సాధారణంగా ఆఫీసులో జరిగేది ఏంటంటే ఇక రాజకీయాలు ప్లస్ కరోనా వీటన్నిటి మీద ఫ్రీగా డిస్కషన్ పెడతారు కదా, మీ ఛానల్ కానీ ఎక్కడ కానీ అక్కడే స్ప్రెడ్ అవుతుంది. దే ఆర్ స్ప్రెడింగ్ సెంటర్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. ఇట్లా ప్రతి పని, ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్ ఉన్నాడు, కన్స్ట్రక్షన్ వర్కర్ మన సఫీగా జరగాలంటే దట్ ఈస్ ఒక క్యాంపు చేయాలి. అక్కడ ఉన్నటువంటిది ర్యాండమ్ టెస్టులు చేయాలి. కూలీలు కూడా ఒక దగ్గర గుమ్మి కొడకుండా డిస్టెన్స్ తో పనిచేసేటట్టు ఉండాలి. ఇవన్నీ కష్టం కాదు. ఇప్పుడు రైతు వ్యవసాయం మన ప్రధాన ఉపాధి మార్గం. పోతారు, నాట్లు వేసే దగ్గర కొంత దూరం ఉండాలి. ఇప్పుడు నాట్ల యంత్రాలు లేవు. కొంత జాతరలు, మీటింగులు, పెళ్లిళ్ళు, శుభకార్యాలు, అశుభకార్యాలు, ఇవి సినిమా హాల్స్. సినిమా హాల్స్ ఎందుకంటే ఏసీ ఉంటే క్లోజ్ స్పేస్. సినిమా హాల్స్ ఏంటంటే 3 ఏళ్ళు ఉంటుంది సినిమా ఇండస్ట్రీ నడవాలి. యు గో ఫర్ ఓపెన్ ఎయిర్ థియేటర్. ద బెస్ట్ థింగ్ ఈస్ గో ఫర్ ఇన్వెస్ట్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ థియేటర్. ఎవడి కార్లో వాళ్ళు పోతాడు, అంత సినిమా చూడాలని కుతూహలం ఉంటే కార్లో కూర్చుంటాడు, చూసుకుంటాడు, వస్తాడు. సో మనం జీవన విధానం అనేది మారిస్తే డిజిటల్ గవర్నెన్స్ ఉండాలి. ఇప్పుడు మీరు మామూలుగా అయితే నన్ను డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఇంటర్వ్యూ చేస్తారు. సో మనము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూనే మనం డిజిటల్ గవర్నెన్స్ చేస్తున్నాం కదా. సో ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద లైఫ్, ఎప్పటి వరకు ఇది ఇలాగా నేను చెప్పాను, పంచవర్ష ప్రణాళిక అనుకోండి. ఓకే. సో అక్కడే ఫెయిల్ అవుతాం మనం. ఎంత వరకు అని మనం గీసుకున్నాం అనుకో వి విల్ ఫెయిల్. ఎంత వరకైనా నేను అందరికి మా తెలంగాణ ఉద్యమం ఉంది, డెడ్ లైన్ టైం లైన్ పెట్టుకొని ఉద్యమం చేశామా? మా బాస్ కేసీఆర్ ఏమన్నా ఫలానా డిసెంబర్ 29th నాడు స్టేట్మెంట్ వస్తుంది, లేకుంటే June 2nd నాడు మాకు తెలంగాణ అధికారికంగా వస్తుంది అని ఏమైనా పెట్టుకున్నామండి? లేదు కదా. లేదు. సుదీర్ఘ పోరాటం చేసుకుంటా పోతుంటేనే ఎప్పుడో ఒకసారి అది కలిగింది. అదే సేమ్ వే కరోనా కూడా మీద కూడా సుదీర్ఘ పోరాటం, నిరంతర పోరాటం, అలసిపోకుండా పోరాటం చేసినప్పుడు మనం సక్సెస్ఫుల్ గా కంటైన్ చేయగలుగుతాం. డెఫినెట్ గా సార్, ప్రజలందరూ కూడా జీవన విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒక ఫైనల్ ప్రశ్న సార్, ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇప్పుడు లాక్డౌన్ లో పెడుతున్నాము, అన్ని కూడా పరిమితం అయిపోతున్నాయి. మీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఒక చిన్న మీరు ఆల్టర్నేటివ్ చెప్పారు, ఓపెన్ ఎయిర్ థియేటర్స్కి వెళ్ళాలి అని ఆల్టర్నేటివ్ చెప్పారు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కాబట్టి ఇక సినిమా థియేటర్కే వెళ్ళడం తక్కువైపోయి ఇక బయట తినటం మానేశారు అనుకోండి, హోటళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇట్లా అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది కదా. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా ఏమన్నా వేరే రకంగా చర్యలు సిద్ధం, వాళ్ళ సంబంధించి ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళిక అన్నారు కదా మీరు, ప్రభుత్వాలు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉందా వాళ్ళ విధానాల్లో? అది ఉందండి, అలవాటు చేయాలి. ఇప్పుడు మీరు దీన్ని చెప్తున్నా కదా, వీ క్యాన్ డూ 90% ఆఫ్ ద ఎకనామిక్ యాక్టివిటీ ఇఫ్ యూ చేంజ్ అవర్ యాటిట్యూడ్. అంతే. ఇప్పుడు మీరు మీడియా ఉంది, మీడియా హౌస్ ఇప్పటి వరకు ఏంది, విలేకరులు రోజు పాపం 3-4 చనిపోతున్నారా? అవును. వై? వాళ్ళు ఎక్కడ ప్రెస్ మీట్ వీటి పెట్టినా వ్యక్తిగతంగా పోతున్నారు. నౌ యూ హ్యావ్ టు అవుట్ సోర్స్ ఇట్. లెట్ ఓన్లీ 1% టేక్. వాట్ ఈస్ ఫీడ్? డిస్ట్రిబ్యూట్ ఇట్. దే టేక్ ఏ ప్రెస్ మీట్ అనేది ఆన్లైన్ ప్రెస్ మీట్లు తీసుకోండి. కూరగాయల వ్యాపారం, హోటల్స్ ఉన్నాయి, ఎందుకు బంద్ చేయమంటున్నామండి? బంద్ చేయమంటలే కదా. హోటల్స్ నడవాలి, క్రౌడ్ కంట్రోల్, ఫుడ్ డెలివరీ అట్ హోమ్. యాక్చువల్లీ ఏంటంటే దిస్ విల్ టీచ్ us a new way of living and new way of earning also. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది. అండ్ మనకు ప్రపంచంలో మనకు సాఫ్ట్వేర్ లో వీఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ లీడింగ్, డిజిటల్ గవర్నెన్స్ లో వీఆర్ లీడింగ్. వీ షుడ్ టేక్ దిస్ యాజ్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ ఉంది, ఫార్మా ఇండస్ట్రీని మనము ఇంకా 10 ఇంతలు పెరగచ్చు. వ్యాక్సిన్ ఇండస్ట్రీ 10 ఇంతలు పెరగచ్చు. డిజిటల్ గవర్నెన్స్ మొత్తం ప్రపంచాన్ని చేయడానికి మనకు అవుతుంది. ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి,
బ్యాంకులో ట్రాన్సాక్షన్ కాకుండా ఆన్లైన్ లోన్ అప్లికేషన్ కూడా చేసేటట్టు మనం చేయొచ్చు. ఎస్ సార్. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్. మనం ఏంటంటే ఇప్పటికే ఒక వచ్చేసి box లో సార్, కూర్చున్నట్టు. ఇప్పటికే చాలా బ్యాంకులు ప్రకటిస్తున్నాయి మీరు ఇంట్లోనే కూర్చొని అకౌంట్ ఓపెన్ చేయండి, ఇంట్లోంచి ఆపరేషన్స్ చేయండి అంటే అకౌంట్ కోసం. ఇప్పుడు ఆల్రెడీ నెట్ బ్యాంకింగ్ అవి ఉన్నాయి, కానీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనం బ్యాంక్కి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అవేమి లేదు, ఇంట్లోంచి మీరు అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్తున్నాయి. కరెక్ట్, మీరు అన్నట్టుగా ఎక్కడికక్కడ మార్పులు, దానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం. అదొకటే కాకుండా ఏంటంటే నేను అంటే నా వ్యక్తిగతంగా, నాట్ యాజ్ ఎ పార్టీ ఓకే. థింగ్, నా వ్యక్తిగతంగా ఏంటంటే వీ షుడ్ చేంజ్ ఎకనామిక్ మోడల్ ఆల్సో. బేసిక్ ఇన్కమ్ ఒకటి ఇవ్వాలండి మనం. ఎందుకంటే కరోనా కష్టకాలం ప్రైవేట్ టీచర్లు చూస్తున్నాం, ప్రైవేట్ లెక్చరర్ చూస్తున్నాం, వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయినారు. మనకు బేసిక్ ఇన్కమ్ అనే ఒక మోడల్ ఉంది. బేసిక్ ఇన్కమ్ మనం ప్రొవైడ్ చేయగలిగితే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ యూ విల్ లీడ్. నూతన ఆలోచనతో వస్తుంది. ఇంతకుముందు నా ప్రశ్న కూడా అదే. ప్రభుత్వాలు ఇప్పుడు చాలా మందికి వాళ్ళ ఉపాధి కరువు అయిపోతుంది, ఉపాధి పోతున్నప్పుడు ప్రభుత్వాలు కూడా తన విధానాలు మార్చుకొని మీరు అన్నట్టుగా బేసిక్ ఇన్కమ్ వచ్చే ఒక ప్రణాళికలు వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ సక్సెస్ఫుల్ చేయొచ్చండి, మన కష్టం కాదు. వీ హ్యావ్ టు లర్న్. మనం ఏంటంటే దీన్ని ఒకటే మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న ప్రజలకు, థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ అంటూ ఏముండదండి. ఎవ్రీ డే ఈజ్ అ వేవ్. అంతిమంగా నీకు నువ్వు బతుకున్నావా చచ్చినవా అంతే. ప్రభుత్వానికి ఏం డిఫరెన్స్ పడదు, పడేది నీకు నీ కుటుంబానికి. అందుకొరకు ఎవ్రీ డే ఈజ్ అ వేవ్. యూ హ్యావ్ టు లివ్ యాజ్ ఇఫ్ దేర్ ఈస్ కరోనా, యూ కెన్ ఎక్స్పోజ్ టు కరోనా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నర్సయ్య గౌడ్ గారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ముఖ్యంగా ప్రజలు ఈ కోవిడ్ తో కలిసి బతకడం నేర్చుకోవాలి, సహజీవనం చేయడం ఎలాగో నేర్చుకోవాలి. సో మనల్ని మనం కాపాడుకోవాలి, భయపడకూడదు. సో ఖచ్చితంగా సార్ ఒక మాట చెప్పారు, మృతదేహాల నుంచి ట్రాన్స్మిట్ అవ్వదు కాబట్టి సో ఎమోషనల్ బంధాలు, అనుబంధాలని మాత్రం నిర్లక్ష్యం చేయకుండా, సో మృతదేహాల నుంచి కనీసం లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడైనా గౌరవప్రదమైన అంత్యక్రియలు చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు కూడా చాలా సందేహాలు కలగచ్చు, కింద కామెంట్ చేయండి. ప్రశ్నలు మీ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మరొక ఇంటర్వ్యూలో మీ ప్రశ్నల్ని మళ్ళీ సంధించడం జరుగుతుంది. మీ ప్రశ్నలు కూడా సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.